నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ రోజులలో చాలామంది కుటుంబ సభ్యులు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనగానే ఆమెకు 17-18 క్రాస్ అయిన అనగానే ఆమెకు లోకజ్ఞానం తెలియకపోయినా చిన్నపిల్లలను సంబంధాలని అవతల పోరనికి 20-21 ఏళ్ళ పోరని చూసి ఆయన దానికి లగ్గం చేయగానే ఈ అమ్మాయికి 20 రాగానే ఈమెకు పాపనో బాబా పుడతాడు. ఆ అబ్బాయికి 22-23 వచ్చిన గదే చిన్నతనం ముచ్చట్ల ఆవార తీరుగుడే ఉంటుంది. ఇద్దరికి పని మీద ఎలాంటి ధ్యాస ఉండదు, ఒకళ్ళకు భవిష్యత్తు మీద భయం ఉండదు. అనవసరంగా చిన్న వయసులో లగ్గాలు చేసి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయకుర్రి. మినిమం అమ్మాయికి 21-22 ఏజ్ వస్తే ఆమెకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అబ్బాయికి కూడా 24-25 ఏళ్ళు ఉంటే 25 ఏళ్ళ ఆ పైన అబ్బాయి అయితే ఆ అబ్బాయికి కూడా కొంచెం భవిష్యత్తు అంటే ఏంటో తెలుస్తుంది. చిన్నపిల్లలకు పెళ్లి చేసి వాళ్ళకి చిన్న వయసులోనే పిల్లలై భవిష్యత్తు గురించి ఎలాంటి భయం లేకుండా ఆ చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చి 4 రోజులకే ఆ అమ్మాయి ఆ పిల్లలున్న విషయం కూడా మర్చిపోయి ఏమైనా వేసుకొని సూసైడ్ లాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు నా దృష్టిలో చాలామంది ఉన్నారు అట్లాంటి. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల కోసం వాళ్ళకు కరెక్ట్ సమయంలో పెళ్లి చేయరి, చిన్నపిల్లలకే పెళ్లి చేసి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయకుర్రి. ఖచ్చితంగా బాధ్యత తెలిసి ఉండాలి ఇద్దరికి, పిల్లకి కానీ పిల్లగానికి కానీ. అట్లాంటి వాళ్ళకే పెళ్లి చేయరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.